ఉపవాసం ఉన్నప్పుడు పనులు చేసుకోవచ్చా అని చూస్తే, ఉపవాసము అంటే అర్థం ఏమిటి? దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. దేవునికి దగ్గర అవుటకే ఉపవాసము. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ పనులు చేసుకుంటే, నీ ఉద్యోగాలు చేసుకుంటే, నీ వ్యాపారాలు చేసుకుంటే ఆ ఉపవాసం వ్యర్థం. ఉపవాసము అంటే అర్థం ఏమిటంటే, దేవుని పాద సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర గోజాడుతూ నీ ప్రతి విజ్ఞాపనను దేవునికి తెలియజేసుకోవడమే ఉపవాసం. దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర సమయం గడుపుటయే ఉపవాసం. అంత తప్ప ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఉద్యోగానికి వెళ్ళిపోతే, ఉపవాసం ఉండి వ్యాపారాలకు వెళ్ళిపోతే, ఉపవాసం ఉండి పనులకు వెళ్ళిపోతే ప్రయోజనమేమీ లేదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర మనం గోచాడాలి. ఆ తర్వాత పనులు చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం యెషయా గ్రంథంలో తెలియజేస్తుంది, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ పనులు మీరు చేసుకుంటారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటారు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, నాకు ఇష్టమా? అసలు ఉపవాసం అంటే ఏంటి? మీరు నాతో సమయము గడుపుటే కదా ఉపవాసము అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒక్కరోజు ఉపవాసం ఉన్నా, ఒక పూట ఉపవాసం ఉన్నా అది సార్థకం అవ్వాలి అంటే, ఫలితం పొందాలి అంటే ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర సమయాన్ని గడపాలి. దాంట్లో అర్థం ఉంది. ఉపవాసం ఉండి పనులు చేసుకుంటే అర్థమేమి?